జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్ర సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో ఉండే అన్ని స్కూళ్లలో ఉదయం జాతీయ గీతం ఖచ్చితంగా పాడించాలని సర్క్యులర్ జారీ చేసింది. ప్రతిరోజు 20 నిమిషాల పాటు స్కూల్ అసెంబ్లీ నిర్వహించాలని జమ్మూ కాశ్మీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అలోక్ కుమార్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ సమయంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించాలని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కాశ్మీర్లో జాతీయ గీతం పాడకపోవడానికి కారణం ఏంటి? ఇన్ని సంవత్సరాలు అక్కడ ఏ గీతాన్ని పాడారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జమ్మూ కాశ్మీర్లో దాదాపు 7 దశాబ్దాలుగా ఆర్టికల్ 370 అమల్లో ఉంది. దీని ద్వారా అక్కడ ప్రత్యేక రాజ్యాంగంతో పాటు సెపరేట్ జెండా ఉండాలని ఉగ్రవాదులు, వేర్పాటువాదులు నినాదాలు చేస్తూ వచ్చారు. అంతేకాదు, స్థానిక స్కూళ్లలో పాకిస్తాన్ జాతీయ గీతం కూడా పాడేవారు. వతన్ హమారా ఆజాద్ కశ్మీర్ అనే గీతాన్ని కొన్ని దశాబ్దాలుగా విద్యార్థులు పాడుతూ వచ్చారు. ఈ గీతాన్ని 1960లలో పాకిస్తానీ కవి హఫీజ్ జలంధరి రచించాడు. ఈ గీతం తాలూకు వివరాలు వికీపీడియాలో మనకు లభిస్తాయి. కశ్మీర్కు స్వాతంత్ర్యం కావాలనే డిమాండ్తో ఈ గీతం ఉంటుంది. దీన్ని ఇన్ని సంవత్సరాలు కశ్మీర్ స్కూళ్లలో పాడారు. ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ను ఏలిన ప్రభుత్వాలు సైతం విస్మరించాయి, చూసి చూడనట్టు ఉండిపోయాయి. ఫరూక్ అబ్దుల్లా, ముఫ్తీల కుటుంబం అంతా వేర్పాటువాదానికి మద్దతిచ్చేవారే కాబట్టి ఆ గీతాన్ని కొనసాగించారు. దీని కారణంగానే అక్కడ యువతలో కూడా వేర్పాటువాద భావజాలం బలంగా నాటుకుపోయింది. సాధారణంగా ఒక దేశంలో మరో దేశపు జాతీయ గీతం పాడటం నిషిద్ధం. అందులోనూ పాకిస్తాన్ అనుకూల గీతాలు పాడటం అంటే అది దేశద్రోహం కిందకే వస్తుంది. అయితే జమ్మూ కాశ్మీర్లో 7 దశాబ్దాలుగా ఆర్టికల్ 370 అమల్లో ఉంది. దీనివల్ల అక్కడ 2 రాజ్యాంగాలు, 2 జెండాలు ఉండాలనే డిమాండ్ వినిపించింది. తమకు భారత్తో సంబంధమే లేదని, తమ విధానం పూర్తిగా వేరు అన్నది అక్కడి రాజకీయ పార్టీల భావన. లోయలో ఉగ్రవాదం పెచ్చరిల్లడానికి కూడా ఇదే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. ఈ ఆర్టికల్ 370ని 1957లో నాటి ప్రధాని నెహ్రూ కొన్ని స్వార్థపూరిత రాజకీయ కారణాలతో తీసుకొచ్చారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక రాష్ట్ర హోదానిస్తోంది. 1947లో భారత్ పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్ రాజు హరిసింగ్ స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. కానీ తర్వాత ఆయన కొన్ని షరతులతో భారత్లో విలీనమయ్యేందుకు అంగీకరించారు. ఆ తరువాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 నిబంధనను రూపొందించారు. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలు లభించాయి. జమ్మూ కాశ్మీర్ కోసం రక్షణ, విదేశాంగ అంశాల్లో, కమ్యూనికేషన్ విషయంలో పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కు ఉంటుంది. కానీ రాష్ట్రం కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే డిమాండ్ వచ్చింది. 1951లో రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం కావాలనే డిమాండ్కు అనుమతి లభించింది. 1956 నవంబర్లో రాష్ట్ర రాజ్యాంగం పని పూర్తయింది. 1957 జనవరి 26 నుంచి రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం అమలైంది. ఈ ఆర్టికల్ కారణంగా కశ్మీర్ లోయలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి మార్గం సుగమమైంది. అప్పటి నుంచి అక్కడ దాదాపుగా ఉగ్రవాదమే పరిపాలించింది. యాసిన్ మాలిక్ లాంటి వారు ఏకంగా వేర్పాటువాద పార్టీలనే స్థాపించారు. ఎంతోమంది అమాయక హిందువులను కశ్మీర్ లోయ వదిలి పారిపోయేలా చేశారు. దీనికంతటికీ ఈ ఆర్టికల్ మాత్రమే కారణం. ఇక ఉగ్రవాదులు రాజ్యమేలుతున్న సమయంలో అక్కడి స్కూళ్లు కూడా వారి అడుగుజాడల్లోనే నడిచాయి. వీరిని ఎదిరిస్తే పుట్టగతులు ఉండవని తెలుసు. అందుకే యాజమాన్యం కూడా వాటినే పాటించేది. చాలా స్కూళ్లలో వతన్ హమారా ఆజాద్ కశ్మీర్ అనే గీతాన్ని పాడేవారు. దీంతో విద్యార్థుల్లో చిన్న వయసులోనే దేశ వ్యతిరేక భావజాలం పెరుగుతూ వచ్చింది. అటు POJKలో కూడా ఇదే గీతం పాడేవారు. దీంతో విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే తాము భారతదేశానికి చెందము అనే భావన పాతుకుపోయింది. అయితే ఆర్టికల్ 370 రద్దై 5 ఏళ్లు పూర్తయినా అక్కడ జాతీయ గీతాన్ని ఖచ్చితంగా పాడించాలనే ఉత్తర్వులు జారీ చేయడానికి కేంద్రానికి ఇన్నాళ్ల సమయం ఎందుకు పట్టిందనే అనుమానం అందరికీ వస్తుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. దీనికి సుదీర్ఘంగా కసరత్తు జరిగింది. మోదీ అధికారంలోకి రాకముందు వరకు నినాదాలు కాదు, దమ్ముంటే చేసి చూపించండి అని చెప్పేవారు. కానీ మోదీ, అమిత్ షాలు పక్కా ప్రణాళికతో దీన్ని చేసి చూపించారు.
2019 ఆగస్టు 5న ఈ చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. అమిత్ షా దీన్ని రద్దు చేస్తున్నట్లు పార్లమెంటులో ప్రకటించారు. దీంతో నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేస్తూ గెజిట్ విడుదల చేయడంతో ఈ ఆర్టికల్ రద్దయింది. అయితే అప్పటి నుంచి కశ్మీర్లో పరిస్థితులు కుదుటపడడానికి కొంత సమయం కావాల్సి వచ్చింది. దీనిపై కేంద్రం మెల్లిమెల్లిగా చర్యలు తీసుకుంటూ వచ్చింది. ముఖ్యంగా యాసిన్ మాలిక్ వంటి ఉగ్రవాదులను జైలుకు తరలించింది. ఇతని నేతృత్వంలోనే కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయేవారు. అందుకే యాసిన్ మాలిక్ను కేంద్రం అరెస్టు చేసింది. పక్కా ఆధారాలతో అతడిపై కేసులను పెట్టి వేగంగా విచారణ జరిగేలా చూసింది. ముఖ్యంగా ఉగ్రవాదానికి నిధులు అందించిన కేసులో యాసిన్ మాలిక్ దోషిగా తేలేలా చేసింది. దీంతో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాది యాసిన్ మాలిక్కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 10 లక్షల జరిమానా కూడా విధించింది ఢిల్లీ పటియాలా కోర్టు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాసిన్ మాలిక్కు మరణశిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరింది. కానీ కోర్టు యాసిన్ మాలిక్కు 2 జీవిత ఖైదులు, 10 నేరాలలో 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. దీంతో అతడు ఇకపై బయటకు రావడానికి ఎంతమాత్రమూ వీలు కాదు. ఇక వేర్పాటువాదులను ఒక్కొక్కరిగా అరెస్టు చేస్తూ వచ్చింది. రాజకీయంగానూ అక్కడ బీజేపీ ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా ప్రజల్లో వేర్పాటువాదాన్ని తొలగించడానికి తీవ్రంగా కష్టపడింది. అందుకే ఒకప్పుడు అక్కడ వేర్పాటువాద జెండాలు ఎగిరేవి. ఇప్పుడు భారత జెండాలు ఎగురుతున్నాయి. అంతేకాదు అక్కడి ప్రజల్లో కూడా భారత్ పట్ల గౌరవం పెరుగుతూ వస్తోంది. ఇక రాళ్లు విసిరేవారిని కాకుండా వారి వెనుక ఉన్న శక్తులను కేంద్రం కట్టడి చేసింది. ముఖ్యంగా రాళ్లు విసిరేవారి వెనుక ఉగ్రవాదులు పెద్ద ఎత్తున పనిచేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చే నిధులన్నీ కూడా ఈ ఉగ్రవాదులు సేకరించేవారు. ఆ తరువాత ఈ నిధులను రాళ్లు విసిరేవారికి చేరవేయడంతో ఈ ఘటనలు జరిగేవి. కేంద్రం ఈ నిధులను పూర్తిగా కట్టడి చేస్తూ వచ్చింది. దీంతో రాళ్లు విసిరే సంఘటనలు చాలా వరకు తగ్గిపోయాయని చెప్పాలి. ఇక కశ్మీర్లో ఈ భావజాలాన్ని చిన్ననాటి నుంచి పెంపొందించడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. అందుకు విద్యా వ్యవస్థలోనే మార్పు తీసుకురావాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అందులో భాగంగానే జాతీయ గీతాన్ని తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ గీతాన్ని అందరూ చిన్నప్పుడు స్కూళ్లలో ఆలపించి ఉంటాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మన మనస్సులో జాతీయవాద భావజాలం పెరగడానికి జాతీయ గీతం ఎంతో బాగా ఉపకరిస్తుంది. దీర్ఘకాలికంగా ఇది ఎంతో ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం దీన్ని తప్పనిసరి చేయడంతో ఇకపై కశ్మీర్ ప్రజల్లో జాతీయవాదాన్ని పెంపొందించడానికి తొలి అడుగు పడినట్లయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.